నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే జడ్చర్ల సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గర్జన సభ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ తీరుపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు కాదు, పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లు దండాలు పెట్టినా వారి పాపాలు తీరవని రేవంత్ ఎద్దేవా చేశారు. వలసలు ఆగాలంటే పాలమూరు జిల్లా సస్యశ్యామలం కావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన చోటే బీఆర్ఎస్ నేతలు ఓట్లడగాలి, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చోటే నేను ఓట్లడుగుతా అంటూ సవాలు విసిరారు. కాంగ్రెస్ 30 నెలల పాలన చెబితే రామాయణం రాస్తే భారతం అవుతుందని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, తమ 30 నెలల పాలనపై చర్చకు సిద్ధమా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇరువురి పాలనపై చర్చిద్దామన్నారు రేవంత్. గోదావరి జలాల మీద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడు మూతలాడుతుండు. చర్చలకు రమ్మంటే రాకుండా పారిపోతున్నాడు. ఎన్ని రోజులు వారిపోతారు? మిమ్మల్ని ఊరు నుంచే తరిమే రోజు వస్తుంది. మర్యాదగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చర్చలకు పట్టుకురండి. గోదావరి జలాల మీద తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టి 100 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి శ్రీపాద ఎల్లంపల్లిలో పోసి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వరకు రైతాంగ కష్టాలు తీర్వడానికి పక్క ప్రణాళికతో ముందుకు పోదాం. ఇవాళ మనం మాట్లాడినప్పుడల్లా చంద్రశేఖరరావు దానికి అడ్డం పడతాడు. తిర్రి మాటలు మాట్లాడతాడు, ఎర్రి మాటలు మాట్లాడతాడు. అట్లెట్లా మాట్లాడతారంట. భగవంతోనైనా పక్క దేశంతోనైనా సమస్యలు ఉన్నప్పుడు చర్చలు చేయకుండా ఎప్పుడైనా పరిష్కారం అయినాయా? ఆలి పంచాయతీ అయినా పాలి పంచాయతీ అయినా ఓ పెద్ద మనిషిని పెట్టుకొని పంచాయతీ తెంచుకుంటామా లేదా? రైతాంగ సోదరులారా, మీరు ఆలోచన చెయ్యండి. ఇవాళ ఎక్కడైనా ఏ సమస్యకైనా చర్చలు లేకుండా పరిష్కారం జరుగుతాయా? పక్క రాష్ట్రంతో నేను చర్చలు చేస్తా అంటే నా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండు. నువ్వు బురద జల్లినా, తల కింది కాలు మీదకి చేసుకున్నా, నువ్వు పోయి సీసల తలకాయ పెట్టి సచ్చినా, పక్క రాష్ట్రంతో చర్చలు చేసి డిసెంబర్ లోపల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీలకు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చైనా కొట్లాడైనా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90 టీఎంసీల నీళ్లకు అనుమతి తీసుకొచ్చే బాధ్యత నాది. 12 ఏళ్ళు ఉన్న మోడీ ఏమిగా పెట్టిందో వీళ్ళని చెప్పమను, అరవింద్ గారిని లేకపోతే బండి సంజయ్ గారిని. ఇప్పుడు మాట్లాడేటప్పుడు బుర్ర ఉపయోగించాలి. మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? పేదవాళ్ళ ప్రతి ఖాతాలో స్విస్ బ్యాంక్ లో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదోడి ఖాతాలు వేస్తా అన్నాడా? వేసిండా? నీ ఖాతాలు పడ్డాయి నరేందర్? పోనీ ఇక్కడ రాములు గారి ఖాతాలు పడ్డాయి, ఆయన కూడా పేద అయినాయి కదా. ఇట్లాంటి ఒక 50 చెప్తా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అష్యూరెన్సెస్ రైతుల ఆదాయాన్ని 2 ఇంతలు చేస్తానట్టు చేసిండా? పండించింది కొంటలేడు. తక్షణమే నరేంద్ర మోడీ గారిని దిగిపోమనుండ్రి. రాహుల్ గాంధీ గారు నా కుర్చీలో కూర్చోబెట్టి ఇవన్నీ ఫుల్ఫిల్ చేపిస్తాను. నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడితే తెలివిగా జవాబు ఇవ్వడం మాకు రాదని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అమాయకత్వం. నువ్వు దిగిపో, నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎన్నికైన దానికి 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 కేంద్ర మంత్రులు. ఏం పని చేస్తారో సమాధానం చెప్పుండ్రి. ఇవాళ 75 లక్షల మెట్రిక్ టన్స్ ఎల్ఎంటీ మనం ప్రొక్యూర్ చేస్తే వాళ్ళు ఎంత కొంటురు? 50 లక్షలు కొంటురు. మిగతా 25 లక్షలు ఎవరింట్లో పోయాలా? ఎవరి నెత్తి మీద పోయాలి? 6-7 వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఇప్పుడు అవి కొన్నందుకు. మేము అది భారం అనుకోలేదే, బాధ్యత అనుకున్నాం. రైతులు పండించిన చివరి గింజ వరకు ఒట్లు కొంటామన్నాం, కొన్నాం. మొక్కలు కనీస మద్దతు ధర వాళ్ళు ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? జొన్నలు కనీస మద్దతు ధర ప్రకటించారు, ఒక్క గింజనన్న కొన్నారా? పొద్దుతిరుగుడు ఇత్తనాలు ఒక్క గింజనన్న కొన్నారా? అంటే ఢిల్లీలో కూర్చొని కనీస మద్దతు ప్రకటించి ఇక మీ సాగు మీరు సాగుపోండి అని ఇది పెద్ద తెలివితేటలు అనుకుంటున్నా వాళ్ళు. నాకు అర్థం కావట్లేదు. అందుకే చెప్పిన 15 తారీఖు లోపల మా సేకరణ మొత్తం అయిపోద్ది. 75 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనకపోతే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు. 90% పనులు పూర్తయ్యాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తప్పుబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేక కార్యాచరణతోని ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారని మేము అందరం ఆశించినాం. పదే డాక్టర్ చిన్నారెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేము అందరం కూడా చాలా సందర్భాలలో చట్టసభలలో కానీ బహిరంగంగా కానీ వారిని ప్రశ్నించడం జరిగింది. వారిలో మార్పు రాలేదు కానీ
అబద్ధపు ప్రచారాలతోని ఈ జిల్లాని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలు. స్థూలంగా 2-3 విషయాలతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాల పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 1,81,000 కోట్ల రూపాయలు పనుల మీద ఖర్చు పెట్టినరు. అందులో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నది మీదనే ఖర్చు పెట్టడం జరిగింది. మిగతా డబ్బులు కొన్ని ప్రాజెక్టుల కోసం పాలమూరులో ఖర్చు పెట్టిన, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని, కోయిల్ సాగర్ గాని, లేదా ఇప్పుడు మనం ప్రారంభించుకున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్ని కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఈ రోజు వాటన్నిటిని కొలిక్కి తెచ్చి ముందుకు తీసుకెళ్దామంటే ఓహో పని చేసేటట్టే ఉన్నాడు, ఇదో కొలిక్కి వచ్చేటట్టే ఉంది కాబట్టి మేమేదో కార్యాచరణ తీసుకుంటాం, రాజకీయ కార్యాచరణ తీసుకుంటాం అని వాళ్ళు బయలుదేరారు. తప్పలేదు, తిన్నది అరగనే అరుగుతుంది, తిరగండి, నడవండి, చేసిన పాపాలు కొంచెమన్నా పోతాయి, కాశీ వరకు నడవండి, ఇంకా మంచిది. ఎందుకంటే మీరు చేసిన పాపాలు అంతా ఇంత కాదు, మీరు పాపాలు చేసుడే కాదు, ఆయన చేస్తుంటే చూసుడు కూడా మీరు చేసిన మహాపాపం. ఒక ఆయన గోసి కట్టుకొని రాజశేఖర రెడ్డి అనుకుంటాడు, గట్లెంబడి తిరిగి గోసి కట్టుకున్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి అయితే బానే ఉంది, ఇటు పేరు మార్చుకున్నాడు ఇంకొక ఆయన. అసలు ఏ మాత్రం ప్రజలు ఏమనుకుంటారు, మనం ఇట్లా వ్యవహరిస్తే చీదరించుకుంటారా లేదా అన్న సోయి కూడా లేకుండా మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు నేను కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నా. ఖర్చులు కాదు, జరిగిన అప్పులలో 10 సంవత్సరాలు బ్యాంకులలో తెచ్చిన అప్పులకు చంద్రశేఖరరావు గారు 41,118 కోట్లు బ్యాంకులకు అప్పులు అసలు కట్టింది. మిత్తి 43,385 కోట్లు. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలలో సాగునీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు 84,503 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఆయన కట్టింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన అప్పుల భారం మొయ్యలేనంతగా మారి కరెక్ట్ 30 నెలల 33,567 కోట్ల అసలు, 18,554 కోట్ల మిత్తి. 30 నెలల చంద్రశేఖరరావు చేసిన పాపాల బైరోడు నాకు అందించిన ఈ అప్పు 52,120 కోట్లు ఈ నెలకు కట్టిన. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర ప్రమాదం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నదీ జలాలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఎత్తిపోతల పంపు నిర్వహణ విషయంలో 2026 నాడు లేఖ రూపంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను పట్టించుకోలేదని, అందువల్లే పంపులు దెబ్బతిని కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో వైఫల్యం చెందారని హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల వినియోగంలో చారిత్రక కనిష్ట స్థాయికి తెలంగాణ, ఏపీ 74% వినియోగిస్తే తెలంగాణ 25%కే పరిమితమైందని ఆరోపించారు. రైతులు తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని హరీష్ రావు అన్నారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు తీసుకుని కాళేశ్వరం, దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునికీకరణకు తగిన బడ్జెట్ కేటాయించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు కాబట్టి బీజేపీ నేతలు ఇళ్ల ముందు పోస్తానన్న రేవంత్ రెడ్డికి సిగ్గుండాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రైతుల పేరుతో రాజకీయం చేయడం తగదని విమర్శించారు. ధాన్యం సేకరణ కోసం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా పనికిమాలిన రాజకీయ మాటలు ఆడుతున్నారని మండిపడ్డారు. దొంగ ఇసుక, మొరం కొట్టడానికి ట్రాక్టర్లు, లారీలు ఉంటాయి కానీ ధాన్యం తరలించేందుకు మాత్రం కొరత వస్తుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 36 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐకి బాకీ ఉందన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎంత పంట పండుతుందో సమగ్ర ప్రణాళిక చేసుకోకుండా కేంద్రంపై నెపం మోపడం సరికాదని ఎంపీ అరవింద్ సూచించారు. రాష్ట్ర 2 ఏళ్ళైనా ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం. ఇక పాతైన సంగతి వదిలేయండి, ఈయన సంగతి మాట్లాడదాం. 24, 25, 25, 26 ఈ 2 సంవత్సరాలు అంటే 4 సీజన్ల, అంతే కదా. టోటల్ ఎస్టిమేట్ 142.5 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తామని ఒప్పుకున్నారు. వీళ్ళు చేసింది ప్రొక్యూర్మెంట్ చేసి అప్పజెప్పింది 106.78 లక్షల మెట్రిక్ టన్నులు. 35.72 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా నువ్వు బాకీ ఉన్నావు ఎస్సీఐకి. సిగ్గుండాలి. రేవంత్ భాషలో మాట్లాడాలంటే మనిషి పుట్టుక ఉడితే ఆయన భాషనే. సిగ్గుండాలి. రైతుల మీద పనికిమాల రాజకీయం చేయడానికి మనకి సిగ్గు మానం ఉండాలి. నీకు చాతగాని దద్దమ్మ నువ్వు ఊకే బురదల్లే కార్యక్రమాలు చేసుకో. ఒక 5 రాష్ట్రాలు చెప్తా ఎస్టిమేట్లు. పంజాబ్
వాళ్ళు అనుకున్న దానికంటే 240 ఇస్తా అన్నారు, 220 ఇచ్చిర్రు. వాళ్ళు 19 షార్ట్, 8% షార్ట్ వాళ్ళు. ఛత్తీస్గఢ్, పంజాబ్ మా బీజేపీ రూల్ స్టేట్ కాదు కదా, 8% షార్ట్ ఇచ్చిర్రు వాళ్ళు. ఛత్తీస్గఢ్ 151 ఇస్తా అన్నది 151 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారు. వడ్లు ఎప్పుడైతే పంటలు కోతల సమయానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రెడీగా ఉండాలి మిస్టర్. ప్రత్యేకంగా ఈ సీజన్ ఎండాకాలం ప్రొక్యూర్మెంట్ చేసేది ఇది కరెక్ట్గా ఉండాలి. నువ్వు టైంకి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పెట్టక అకాల వర్షాలకి ధాన్యం దడుస్తుంది, రంగు మారుతుంది, క్వాలిటీ తగ్గుతుంది, మాయిశ్చర్ పర్సంటేజ్ పెరిగిపోతుంది. నువ్వు ఏప్రిల్ మే దాకా మే ఎండింగ్ దాకా ప్రొక్యూర్మెంట్ అయితే లేదు నీది. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరు ఖరారైంది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. చర్చోపచర్చల తర్వాత లింగమనేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని. కూటమి పార్టీ మధ్య జరిగిన అవగాహన ప్రకారం 4 స్థానాల్లో 3 సీట్లు టీడీపీకి, 1 సీటు జనసేనకు కేటాయించారు. దీంతో జనసేన తరఫు రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కసరత్తు చేశారు. ఎట్టకేలకు వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు జై కొట్టారు. జనసేన ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో అడుగు పెట్టబోతుండటం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే లోక్సభలో జనసేనకు 2 ఎంపీలు ఉండగా రాజ్యసభ సీటు కూడా దక్కితే పార్లమెంటులో జనసేన ఎంపీల సంఖ్య 3కు చేరనుంది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల వేడి రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎవరు ఎంపిక అవుతారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సానా సతీష్, కిలారు రాజేష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, పనబాక లక్ష్మీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, రాజకీయ ప్రాధాన్యతలు, పార్టీకి చేసిన సేవలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళలకు 33% ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో మహిళా కోటాలో ఒకరికి అవకాశం ఇవ్వాలనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. చింతకాయల విజయ్కు అవకాశం దక్కకపోతే మహిళా అభ్యర్థి వైపు పార్టీ మొగ్గు చూపే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో మొక్కలు నాటారు. విశాఖలో సీఎం చంద్రబాబు సైకిల్ సవాలు చేశారు. గ్రీనరీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏయూ వీసీని సీఎం ఆదేశించారు. మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని చమత్కరించారు. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే రోజున విశాఖపట్నం వచ్చాను. మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ క్యాంపస్లో చెట్టు పెట్టాను. యూనివర్సిటీకి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చాం. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాను. క్యాంపస్ ఒక ఆదర్శంగా తయారు చేయాలి. నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకోవాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ఒక హిస్టారికల్ యూనివర్సిటీ, నాలెడ్జ్ ఉండే యూనివర్సిటీ. ఎంతోమందిని బ్రహ్మాండమైన నాయకుల్ని తయారు చేశారు. రాజకీయ నాయకుల్ని, ఆంటర్ప్రెన్యూర్స్ని, అండర్స్ అకాడమిక్గా లీడర్స్ తయారు చేశారు. అలాంటి యూనివర్సిటీలో ఈరోజు నేను నెట్ జీరో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి, మీరు అన్నారు ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంబ్యాలెన్స్ అయ్యింది. ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇమ్మీడియట్ థండర్ బోల్ట్. ఇది వాతావరణం యొక్క మార్పుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దీనిపైన అందరం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నెట్ జీరోలో మొట్టమొదటి సోలార్ చూశాను. కరెంటు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసింది చాలా 1,16,235 KWH చేశారు. 5,18,000 రూపాయలు వీళ్ళు కొంత సేవింగ్ అవుతుంది. 100% ఇక్కడుండే ల్యాండ్ 450 ఎకరాలు. ఇందులో బిల్డింగ్ల పైన ఎక్కడెక్కడ పెట్టగలుగుతారో పెట్టి, చెట్లు పెట్టే ప్లేస్లో కాకుండా 100% యూనివర్సిటీకి కావాల్సిన కరెంటు వీళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి. అవసరమైతే వీళ్ళు బయట ఇవ్వాలి. ఆ పరిస్థితి రావాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్కులో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు అధికారులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 12 రోజులు ఫారెస్ట్ డిపార్ట్మెంటు కార్యక్రమాలు జరుగుతున్నాయని పొన్నం అన్నారు. ఆనాడు అశోక చక్రవర్తి మొక్కలు నాటిన రోజుని కూడా మనందరం గుర్తుంచుకోవాలని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ వీధిన మొక్కలు నాటాలని మంత్రి పొన్నం కోరారు. ఢిల్లీ కాలుష్య కొరల్లో చిక్కుకుందని, హైదరాబాద్లో అలాంటి పరిస్థితి రావద్దని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఈవీ వాహనాలు వాడటం వల్ల పొల్యూషన్ తగ్గించి పర్యావరణాన్ని కాపాడొచ్చని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇదేదో కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జిహెచ్ఎస్ కమిషనర్ చెప్పిండ్రు, మంత్రి చెప్పిండు కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షం నీళ్ళను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ ను వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖలతో అన్ని శాఖలు సమన్వయంగా మరి కార్యాచరణ తీసుకుంటోంది. అందరం కలిసి భవిష్యత్ తరాలను వేయించడం అంటే సరే, ఎవరి కుటుంబాలలో వాళ్ళ ఉన్నటువంటి ఆస్తిని పిల్లలకు ఇస్తవచ్చు. సమాజానికి వేయించడం అంటే సమాజం లోపల నా వంతు బాధ్యతగా కాలుష్యాన్ని నివారించడానికి, ప్రకృతిని కాపాడడానికి, గ్రౌండ్ వాటర్ సేవ్ చేయడానికి నేను పనిచేసడానికి తృప్తిపడేటువంటి. కొండపల్లిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేస్తున్నామని పవన్ తెలిపారు. జూన్ 10వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో సీడ్ బాల్స్ చల్లుతామన్నారు. పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలన ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్ లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీని తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఖరీఫ్ సీజన్ కు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరిస్తోందని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా రాయ్కల్లో మాట్లాడిన ఆయన రైతు భరోసా అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పరస్పర విమర్శలకే పరిమితమయ్యాయని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెట్టుబడికి సంబంధించి రైతు భరోసా ఒక విధంగా కనుమరుగైనట్టే కనబడుతుంది. ఇంతవరకు మీకు మార్కెట్లో యూరియా అందుబాటులో లేదన్న, ఇంతవరకు మీకు మార్కెట్లో యూరియా అందుబాటులో లేదు. స్టాక్స్ ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి. రైతు కొనుగోలు చేసుకుందామంటే యాప్ ఏదైతుందో బ్లాక్ చేసి, యాప్ బ్లాక్ చేసి వీళ్ళ సొసైటీల ద్వారా కానీ డీలర్ల ద్వారా కానీ ఒక బ్యాగ్ కావాలనక పొందే అవకాశం లేదు అంటున్నాను. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. మొక్కజొన్న పచ్చికకి అందరు కూడా నాటుకుంటుండ్రు, కాయగూరలు నాటుకుంటుండ్రు. అందరు మన ఫస్ట్కు అది యాప్ బ్లాక్ తొలగిస్తారు అనుకున్నామే. ఫస్ట్కు అది యాప్ బ్లాక్ తొలగిస్తారు అనుకున్నాం. ఇంతవరకు దాని పట్ల ప్రభుత్వం ఆలోచన కనబడటం లేదు. తక్షణమే ఆ యూరియా పైన బ్లాక్ యాప్ బ్లాక్ తొలగించి ఓపెన్ మార్కెట్లో మీరు ఏదైతే ఉందో గతంలో ఏ విధంగా అందుబాటులో ఉండేనో రైతుకు ఆ విధంగా అందుబాటులో వస్తాయి. నీ సోలార్ ఫెన్సింగ్ కానీ,
ట్రిప్ కానీ తక్షణమే అమలు చేపట్టాలి. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూముల కబ్జా కేసులో బ్రహ్మనాయుడుని అరెస్టు చేశారు. గండిపేటలో 10 ఎకరాలను కబ్జా చేసినట్లు బ్రహ్మనాయుడిపై ఆరోపణలు ఉన్నాయి. బొల్ల బ్రహ్మనాయుడు అరెస్టు అక్రమమని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. బాధితుల్ని వెంటాడి అరెస్టు చేయడం అన్యాయమని, అసలు బ్రహ్మనాయుడుపై ఆరోపణలు ఆ భూమికి సంబంధించి అవకతవకల్ని బయటకు తీసుకొచ్చేందుకు తన అనుచరులని తెలిపారు. నేరుగా అగ్రిమెంట్లో కూడా ఎక్కడా బ్రహ్మనాయుడు ప్రస్తావనే లేదని, తన బంధువులు రమేష్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లను నమ్మి అగ్రిమెంటు చేసుకున్నారని గోపిరెడ్డి అన్నారు. ఎంతకీ భూముల రిజిస్ట్రేషన్ కు ముందుకు రాకపోవడంతో అనుమానంతో అధికారులు ఆరాధిస్తే నకిలీ జీవోల ద్వారా అమ్మేందుకు ప్రయత్నించారని తెలిపినట్లు తెలిపారు. ఈ ఉదాంతంలో నష్టపోయింది బ్రహ్మనాయుడు బంధువులు రమేషే కానీ అన్యాయంగా బ్రహ్మనాయుడును ఇందులో ఇరికించారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారి అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కేసులో బ్రహ్మనాయుడు గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా అన్యాయంగా ఆయన్ని ఈ కేసులో ఇరికించటం, అదేవిధంగా యాక్చువల్గా ఈ ల్యాండ్ గురించి వివాదం ఉందని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళింది బ్రహ్మనాయుడు కుమారుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆ తర్వాతనే ఇది ప్రభుత్వ భూమి అని గుర్తించి ఎంఆర్ఓ గారితో ఎంక్వైరీ చేయించి ఆయన ద్వారా కేసు పెట్టడం జరిగింది. అసలు వాళ్లే తీసుకువెళ్ళి ఇది ఎంక్వైరీ చేయండి, ఇది కరెక్ట్గా ఉందా లేదా అని చేపట్టిన నేపథ్యంలో వాళ్ళ మీదే కేసులు పెట్టి, అంటే బాధితుల మీదనే కేసులు పెట్టే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఎవరైతే రాధాకృష్ణ అని ఈ యొక్క కేసులో కీలక నిందితుడు ఉన్నాడో అతను స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో కూడా ఇది కొన్న వాళ్ళకి సంబంధం లేదు, కేవలం మేము ఈ యొక్క భూమిని ఫేక్ జీవోలు రిలీజ్ చేయడం వల్లనే వాళ్ళు కొనుగోలు చేశారు, ఇది అంతా కూడా మా తప్పే అని చెప్పి అతను క్లియర్గా తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో అరెస్ట్ అయిన తర్వాత ఇవ్వటం జరిగింది. మూడో విషయం ఏంటంటే అసలు ఈ యొక్క స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకున్నది బొల్లా రమేష్, బొల్లా బ్రహ్మనాయుడు పేరు మీద లేనే లేదు. హైదరాబాద్ నగరంలోని పుప్పలగూడలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 200 ఎకరాల ప్రభుత్వ స్థలానికి ఫెన్సింగ్ వేసింది. దీంతో 30,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాపాడినట్లు హైడ్రా తెలిపింది. పుప్పలగూడలోని చారిత్రక రాళ్ల గుట్టలను కాపాడాలని సొసైటీ టు సేవ్ రాక్స్ ప్రతినిధులు కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కమిషనర్ రంగనాథ్ విచారించి చర్యలు చేపట్టారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా స్పా సెంటర్ల పనితీరును పరిశీలించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఏవైనా జరుగుతున్నాయా అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లోని స్పా సెంటర్ల రిజిస్ట్రేషన్ పత్రాలు, సిబ్బంది వివరాలు, నిర్వహణ విధానాలను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం ముదురుతోంది. డీకే శివకుమార్ కు మంత్రులు షాక్ ఇస్తున్నారు. రామలింగారెడ్డి బాటలోనే మరో 2 మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా చేసినట్లు రామలింగారెడ్డి ప్రకటించారు. రామలింగారెడ్డి బాటలో మునియప్ప, కేజే జార్జ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. శాఖల కేటాయింపుపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు నేత అన్నమలై రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం తెలిపింది. రాజీనామాను ఆమోదించినట్టు నితిన్ నబీన్ ప్రకటించారు. సమాజంలో మార్పు తేవాలని భావించానని అన్నమలై తెలిపారు. అయితే తాను అనుకున్నవి బీజేపీతో సాధ్యం కాలేదన్నారు. విభేదాలను పరిష్కరించుకునేందుకు పార్టీ అగ్ర నాయకత్వంతో 18 నెలలుగా ఎన్నో చర్చలు జరిపామన్నారు. ఇకపై స్వతంత్ర రాజకీయ మార్గంలో ముందుకెళ్తానని, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త బాటలు వేసేందుకు పోరాడుతానని తెలిపారు. என்னுடைய பாதை வேறு பாதையில் பயணம் செய்யணும். இலக்குகள் இன்னும் பெரிதாக இருக்கிறது. நிறைய மக்கள் இணைச்சு செயல்படணும். ஒரு புதிய அரசியலை, அடிப்படை கட்டமைப்பை மாற்றக்கூடிய அரசியலை உருவாக்க வேண்டும் என்கின்ற ஒரு எண்ணத்தோடு இன்னைக்கு ரொம்ப பண்போடு சொல்லிவிட்டு அதே இயக்கத்திலிருந்து வெளியே வருகின்றேன். இது தமிழர் பண்புன்னு கூட வச்சுக்கலாம். வெளியே சென்றாலும் கூட மரியாதையோடு சொல்லிவிட்டு செல்வது நம்முடைய பண்பு என்பதுதான் எனக்கும் இலக்கணமாக இருந்திருக்கிறது. இன்றிலிருந்து நம்முடைய ஒரு புதிய பாதை, ஒரு புதிய இயக்கம், ஒரு புதிய பொலிட்டிக்கல் மூமெண்ட் அடிப்படையிலிருந்து ஒரு புதிய பரிமாணத்தோடு பார்வையோடு பார்க்கக்கூடிய ஒரு விதத்தில் தான் நம்முடைய மூமெண்ட்டை நம்ம ஆரம்பிக்கணும். நீங்கள் எல்லோரும் சேர்ந்து இணைஞ்சு அதை ஆரம்பிக்கணும் அப்படிங்கிறது என்னுடைய பெரிய ஆசைங்க. அதற்கு முன்பு சில விஷயத்தை சொல்லணும். என்னுடைய அரசியல் பாதை என்பது ரொம்ப வளைஞ்சு நெளிஞ்சு இங்கே உங்கள் முன்னாடி நின்றுட்டு இருக்கேன். இது ஈஸி பாத் கிடையாது. ஒரு கிராமத்தில் பிறந்து ஒரு சாதாரண குடும்பத்தில், விவசாய குடும்பத்திலிருந்து ஒரு காமன் மேன் அரசியலுக்கு வர்றதே நம்ம ஊரில் நாம் ஒதுங்கிக்குவோம், வரமாட்டோம். பட் அதே போல் என்னுடைய பாதையும் கூட 2009 కెప్టెన్ విజయకాంత్ அவர்களுடைய కక్షిలో దేశవ్యాప్తంగా తరచూ వెలుగు చూస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పరీక్షా పత్రాల లీకుల వెనుక బిలియన్ల రూపాయల అక్రమ వ్యాపారం నడుస్తోందని, ఇందులో అత్యంత ప్రభావశీల వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే తరచూ పేపర్ లీకులు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించిన ఆయన, పంజాబ్లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క లీక్ కూడా జరగలేదని పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో తమ 10 ఏళ్ల పాలనలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.